బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజీ విద్యార్థులకు 3 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు, 6,000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 800 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి, కాలేజ్ హాస్టళ్లకు ఒక్కదానికన్నా సొంత భవనం ఉన్నదా? 320 కాలేజ్ హాస్టళ్ళు, 310 గురుకుల పాఠశాలలకు ఒక్కదాని కూడా సొంత భవనం లేదంటే అర్థం ఏమిటిది? ఈ పేద కులాల చదువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని సొంత భవనాలు నిర్మించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం కల్పించడానికి